వాయమ్మని అసలు ఏంది కాలము నిన్న తెంపు లేకుండా పొట్టు పొట్టు ఆనబడ్డది కదా ఇయాల ఎండ దంచుడే దంచుడు గా ముచ్చట్లకు ముంగట హెడ్లైన్స్ వరంగల్ను రౌండ్ అప్ చేసిన వరద చెప్పరాకుంటుంది పబ్లిక్ బాధ రేపే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం బీజేపీ చేస్తుందట రాజకీయం జూబ్లీహిల్స్ లో గెలిస్తేనట కారు సర్కార్ ఒక్క సీటుతోని ఎట్లొస్తుందో పవర్ బగ్గ తింటున్నాం కోడిగుడ్డు కానీ దాని రేటే వెరీ బ్యాడ్ తిరుపతిలో పుష్పయాగం చూడాల్సిందేగా సంబురం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ అంటే వరంగలే ఈడ హైదరాబాద్ సికింద్రాబాద్ ఆమ్డాలు ఎట్లనో ఆడ వరంగల్ హన్మకొండ కాజీపేట అట్లా గుళ్ళు గోపురాలు కోటలకు పేరు పోయిన సిటీ గసొంటి పట్టణానికి ఇప్పుడు ఆపతొచ్చిందుల్లా అంతటా ఆనలు పడ్డా ఆడున్న పరిస్థితి చెప్పరాకుంటున్నది ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టేటట్టు లేదు పొయ్యి ముట్టించి ఇంత వండుక తినేటట్టు లేదు ఎక్కడిది వరంగల్లో వరద బారుతుంది హన్మకొండలో అలుగు వస్తుంది కాజీపేటలో కత్వా దుంకినట్టుంది తెల్లారగట్ల గోపాల్పూర్ ఊర చెరువు కట్ట దిగుడుతోటి కాలనీల మీదకి ఎట్లురుకుతున్నాయో చూడురి నీళ్లు అమరావతి నగరు ప్రగతి నగరు సమ్మయ్య నగరు టీవీ టవర్ కాలనీ గాంధీనగర్ గోపాల్పూర్ ఇట్లా చాలా కాలనీలు ఫస్ట్ ఫ్లోర్ దాకా నిండినాయి 108 కాలనీల వరదలు బారితే ఇప్పుడిప్పుడే జరంత దేరుకుంటున్నాయి 2000 మందిని ఇంకో జాగలకు పంపిండ్రు అక్టోబర్ నెలలు ఇంత పెద్ద ఆనవాడు 100 ఏళ్ళలో ఇదే మొదలట మరి అటు సైడు గోపాల్పూర్ సైడ్ మత్తడు ఉన్నది ఇటు సైడ్ ఉన్నది ఈ మత్తాళ్ళు రెండు మూసేసి ఒక్క సైడు వన్ వే ఏది మన 100 ఫీట్ల రోడ్డుకు తీసిండ్రు కాలువ ఆ కాలువను అండర్ గ్రౌండ్ చేసిండ్రు ఆ అండర్ గ్రౌండ్ చేసి దాన్ని తలుపులు మూసేసిండ్రు నీళ్ళు పోకుండా అంత మా బియ్యం బస్తాలు మొత్తం టీవీలు పేపర్లు మొత్తం పోయినాయి సార్ తెల్లారంగా 5 గంటల మొదలు పెడితే ఇప్పటి వరకు మా ఇల్లు కాల్ చేసి మొత్తం ఫంక్షన్ హాల్ పడ్డది ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లెక్కి నిలబడితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పోయి ఆసరైతానికి తనలాడుతున్నారు మునిగిన ఏరియాలకు మంత్రి కొండా సురేఖ మేడం వచ్చి పరిస్థితి అరుచుకొని పబ్లిక్ కు ధైర్యం చెప్పింది ఇట్లా డ్రోన్లతోటి తిండి పొట్లాలు బంగ్లాల మీదికి పంపిస్తున్నారు బయటికి తీసుకురావడం దాదాపు 9 షెల్టర్లు పెట్టడం వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు అవన్నీ అందించడం జరుగుతుంది చిన్నపిల్లలకు పాలు కానీ బిస్కెట్స్ కానీ ఎవరెవరికి ఫ్రూట్స్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ పబ్లిక్ తిప్పలాడుకునే పనులు ఉన్నారు అటు హంటరోళ్ల సుత బొందివాగు బొంగుడుతోటి చిన్న గోస కాదు భద్రకాళి బండ్ పనులు ఆగిపోవడంతోటి వరదంతి ఇళ్లకు చేరి అరిగోస పడుతున్నారు గుడికి భక్తులు పోయే పరిస్థితి కూడా లేదు మొత్తం మునిగిపోయి ఉంది వస్తువులన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం ఇప్పుడు ఏం చేసుకోవాలి మేము ఏం తినాలి అసలు 10 నిమిషాలు పస్తుగా ఉన్నాం మేము అగో కాలేజీలో ఆడపిల్లలు చిక్కబడితే ఇట్లా పడవల్ల తీసుకొచ్చిండ్రు అక్కడ మొత్తం వాటర్ ఫామ్ అయి పాములు కూడా వచ్చేసారు లోపలికి చాలా భయంకరమైన పరిస్థితి మెస్ సైడ్ వెళ్దామంటే అసలు వాటర్ మొత్తం ఇక్కడ హాఫ్ కి వచ్చేసినాయి వెళ్ళలేకపోయినాం లోపల ఉన్న వాళ్ళందరినీ అన్ని ఫస్ట్ ఫ్లోర్ కి పంపించేసినాం వరంగల్లో ఏ రోడ్ చూసినా వరద కాలువే దాటే పరిస్థితే లేదు పడవలు తిరుగుడే కష్టం ఉందంటే చూడురిగా బస్సులు కార్లు బండ్లు సగం బడ మునిగినాయి అగో షటర్లకు ఎంత మీదికి దాకినాయో నీళ్లు అంతా ఆగం ఆగం ఇందులో నైట్ కురిసిన వర్షాలకు బాగా ఇబ్బందులతోటి మేము ఉన్న ప్రకారంలో ఈత కొట్టుకుంటే ఇటు పక్కకు రావాల్సి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రేపు వచ్చి అంతా చూస్తాడట ఇక అటు ఖమ్మంలో మున్నేరు వాగు బొంగి ఉతార్లు ఉన్న ఏరియాలో 2 అంతరాల బంగ్లాలను సగానికి ముంచేసిందంటే చూడురిగా దీని వల్ల ఒక 200 కుటుంబాల దాకా నీట మునిగిపోయాయి వాన వచ్చిందంటే నిద్రపోట్లే చాలా మంది ఖాళీ చేసి కూడా పోయినారు నీళ్ళు సమానందులోనే తడుస్తుపోయినసారి కూడా అంతే అయింది బట్టలు మంచాలు అన్ని పాపం గలీజ్ గలీజ్ మొత్తం అయినాయి కరీంనగర్ లో ఆనదంచుడుకు లోయర్ మానేర్ డ్యాం నిండితే 14 గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడుస్తుర్రు నాగర్ కర్నూలు నాగసముద్రం చెరువు బొంగుడుకో మనిషి కొట్టుకపోయిండు రామాపురం పశువుల వాగు మీద బ్రిడ్జి కట్టమంటే కడతలేరని అన్న వరదలకు కొన్ని నిరసన చేసిండు నాగార్జున సాగర్ 20 గేట్లు మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ 4 గేట్లు వనపర్తి జిల్లా రామన్పాడు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిర్రు ఆఫీసర్లు ఆన పోయింది వరద తగ్గింది కానీ మునిగిన కాలనీలు మళ్ళీ రేవుకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుందో మరి
ఊర్లో ఏదన్నా కార్యం పెట్టుకుంటే ఎవరెవరు ఏమేం పని చేస్తే మంచిగుంటదని సర్పంచి వార్డు మెంబర్లంతా కూర్చొని మాట్లాడుకుంటారు. మొదలు ఓ 5గురే పనులన్నీ సగబెడతారు అనుకున్నారు అనుకోండి. 7 పనులు ఆడనే ఉంటే ఇంకొకళ్ళు ఉంటే బాగుంటది అనుకొని సర్పంచ్ సాబ్కు చెప్తే మళ్ళక అందరు కూర్చొని ఇంకో వార్డు మెంబర్ను కలుపుకుంటారు. అచ్చం అట్లనే రాష్ట్రంలో బరువులు సుతా మంత్రులకు ఎత్తుతుంటారు. కొత్త మంత్రి రాబోతున్నాడు కదా, అగో గా ముచ్చట్నే. మంత్రిగా రేపే అజారుద్దీన్ సార్ ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం 12:15కు ముహూర్తం. లేలే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది, అట్లెట్లా మంత్రి పదవి ఇస్తారు? ఓ సామాజిక వర్గం ఓట్లు అటే పోతాయని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిండ్రు బీజేపీ లీడర్లు. ఓట్లోడ్చేదానిక కొత్త మంత్రులను తీసుకోకుండా చూడాలని కోరిండ్రు. మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినట్టు అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో అగో అట్లెట్లుంటది? దేశం కోసం క్రికెట్ ఆడినోడు మంత్రిని చేస్తే తప్పేందనేది సర్కార్ వాళ్ళ మాట. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్, బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు. గవర్నమెంట్ లో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. అజారుద్దీన్ సార్ ని ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ ను చేయబోతుంటే గిట్ల అడ్డం పడుతురని బీజేపీ మీద గరం అవుతాండ్రు అధికార పార్టీ వాళ్ళు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్ర పాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. ఈ 2 పార్టీలు ఒకటే కుట్రలు చేస్తున్నాయని గుస్సవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ గవర్నర్ సార్ గా వేం పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారానికి పిలిచిండు రూల్స్ ప్రకారం. ఈ ముచ్చటి ఇట్లుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ప్రచారం జోరుగా నడుస్తుంది. 3 పార్టీల లీడర్లు మునుం పెట్టి గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుతున్నారు. నవీన్ కుమార్ యాదవ్ ను బంపర్ మెజార్టీతో అసెంబ్లీకి దోలాలని కోరిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. షేక్పేట్ లో మనం ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకెక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ ఎలక్షన్ తర్వాత కూడా మీ మధ్యలోనూ ఉంటా, మీకోసము. మాకే ఓటేయాలి, మా పార్టీనే గెలిపియాలి, మాకే పవర్ కావాలి, మీ బతుకులు బంగారం చేస్తాం, మీ జిందగీ మార్చేస్తామని అందరు మాటలు చెప్పేటోళ్ళు ఎలక్షన్ల ముంగట. కానీ ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరితోటి ఫాయిదా అవుతుందో పబ్లిక్ కు పక్కా ఎరకబ్బా. కాకుంటే మీదికి మాట్లాడరు, అస్సలు టైంలో ఏం చేయాలనో గదే చేస్తారు. మరి గీసారేంది? పబ్లిక్ చేసింది తప్పు, వాళ్ళకేం తెలియదు, అంతా మాకేరక అన్నట్టు మాట్లాడబట్టే. జూబ్లీహిల్స్ లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ఇన్నారుల్లో జూబ్లీహిల్స్ లో కారోలు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 3 ఏళ్ళు ఉండు కష్టమేనట. మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా గిన్న మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి. ఇదెక్కడెక్కే రావన్ను ఒక సీట్ గెలిస్తే సర్కారు పడిపోవడేంది, మీరు పవర్లకు వచ్చుడేంది. మీరు గెలిచినా వాళ్ళు గెలిచినా ఒక్క ఎమ్మెల్యే పెరుగుతారు కానీ ఒకళ్ళు దిగుడు ఇంకో లెక్కుడు ఎట్లయితే గమ్మతి ముచ్చట కాకుంటే. అప్పట్లో బీఆర్ఎస్ గెలిచిందే 39 సీట్లు. అందులో కంటోన్మెంట్ లోడైపోయి 10 మంది ఎమ్మెల్యేలు జంపాయి మీ పార్టీలో నెగలలేమని. ఈ లెక్కన 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. ఒకవేళ సునీత మేడం గెలిస్తే 29 అవుతారు కానీ 60 మంది కారు కదా సారు అధికారంలోకి వస్తానికి. గిట్లనే 2 ఏళ్ల కింద మోసేదికి బెల్లం పెట్టి నాకు అంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్ వాళ్ళు నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీకు ఆ చైతన్యం ఉంది. అచ్చా, మీ పార్టీని గెలిపించినందుకు హైదరాబాద్ వాళ్ళు హుషారు ఉన్నట్టు, తెలివిగల్లోళ్ళు అన్నట్టు. కాంగ్రెస్ కు పవర్ ఇచ్చిన తెలంగాణ వాళ్ళకు తెలివి లేనట్టు, చైతన్యం లేనట్ట సారు. మరి ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి? కత్తి మాకి గా కత్తి 10 ఏళ్ళు మీ చేతులు పెడితే యుద్ధం చేయరాక మొండి పోగొడితే గుంజుకొని ఇంకోళ్ళకి ఇచ్చిర్రే. మా కోటైనందుకు పబ్లిక్ మోసపోయినరు, తప్పంతా పబ్లిక్ దే అని ఇంకెన్ని మాటలు ఓటర్లను చాపిస్తారు సారు. 2 మాటలు గెలిచిన వాళ్ళు ఇంకోళ్ళు ఒక్కబారి గెలుస్తూ రోకుంటే ఎట్లనే రావన్నా. హైదరాబాద్ లో ఆనవడ్డది, వరద వారింది, నీళ్ళు ఇంకినాయి, మళ్ళీ ఎప్పట్లెక్క అయింది, ఎవల పనులల్లో వాళ్ళు ఉన్నారు. కానీ పల్లెలల్లో పరిస్థితి అట్లా లేదబ్బా. కంటికి రెప్పోలే కాపాడుకున్న పంటను నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్టు చేసింది ఆన. ఇవాళ ఏ ఊర్లో చూడు అందరు కల్లాల కాడనే మార్కెట్లనే. తడిచిన నేర్పుడు మొలక రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. చూడుండ్రి రైతులకు ఎంత ఆపతొచ్చెనో.
చెరువుల వడ్ల కుప్పలు పోసినట్టు, కాలువల పంటవార పోసినట్టు, మడుగుల ధాన్యం దాచినట్టుంది. ఆనల్ జేవట్కే సక్కదనాల పంటలు తెర్లైనాయి. ఐకేపీ సెంటర్లు, మార్కెట్ల తొవ్వపొంట రాసులు పోస్తే వరద తాకుడు దాకేటోరకు పుట్లు మట్టిపాలై రైతన్న నెత్తికి చేతులు పెట్టిండు. 2 సార్లు నూకినా కొద్దీ నేర్పుడు మళ్ళా దగ్గర కేసుడు ఈ కైకిల్లోళ్ళు ఈ పెట్టుబడులు వచ్చేటట్లేవు ఈసారి. ఇప్పుడు లేబర్ పిలిచిన ఒక్కొక్క లేబర్కి 800 అంటారు. 4 పిలిచిన నిన్న ఎడి పోసిన ఇప్పుడు 4 అత్తాలు అంటే దాదాపు 5-6 వేల ఖర్చు చేయాలి. ఇయాల రేపట్ల జోకుదురు మంచిగా కాంటే అవ్వు దమ్మడ దిమ్మడ దంచేటోరకు నాని పచ్చిబుడ్డలు కావట్టే ఒగొక కాడ మొలకలు కూడా వస్తున్నాయి. ఇక రైతులందరి డిమాండ్ ఏందంటే గవర్నమెంట్ ఎట్లా మొలకొచ్చిన ధాన్యాన్నైనా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దయ చేయకుంటే మా బతుకులు వేస్ట్ అయిపోయినట్లని. ఇక ఏమున్నది మా బతుకులు? రంగు మారిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి గవర్నమెంట్ కొనాలి. కోసిన పంటలు ఇట్లాగమైతే కోతకొచ్చిన పొలాలు ఇట్లాగం. ఏడి కాడికి వరదంతా అడ్డం పడ్డది. ఈ నీళ్ళల్లా మిషన్ దిగరాదు, పంట కొయ్యరాదు. 4 ఎకరాలు వేసినాం. 2 రోజులు అయితే కోతకొచ్చేది. మొత్తం నీళ్ళపట్టం అయిపోయింది. మొత్తం మొలకొస్తుంది. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన 2 రోజులు అయితే కోస్తూ. పత్తి పరిస్థితి కూడా ఘోరం. తెల్ల బంగారం నల్లగా అవుతుంది. పదనకు రంగు మారితే రేటు పెట్టరాయే. బాగా ఇబ్బంది అవుతున్నది. కప్పిన అది తిరబెట్టినా గానీ వర్షం వస్తున్నది. టైంకు లేబర్ దొరుకులేదు. షేన్ మీద ఉన్నది కూడా ఖరాబ్ అవుతుంది. సోయా మక్కలు చేతికొచ్చే పరిస్థితి లేకుండా అయింది. వర్షాలు చేయబట్టి మొక్కలు కైనాయి. అగ్గసగ్గ అడిగితే ఇయ్యలేదు సార్. మొత్తం ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. చేసే రకాలని పుల్లపులైనాయి. ఇది దగ్గర అంటే 1,50,000 పంట వస్తుంది సార్. పంట నష్టం చూసి రైతులకు ధైర్యం చెప్తుర్రు మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు. ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సారు ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఏ జిల్లాల ఏ పంటకు ఎంత నష్టమైందో జప్పున రిపోర్టు పంపాలని ఆర్డర్ వేసిండు. తడిసిన ధాన్యం సుత పక్క కొనాల్సిందే అన్నాడు. ఆఫీసర్లంతా కొనుగోలు సెంటర్లకు పోవాల్సిందే. అవసరమైతే ఫంక్షన్ హాల్ల బస్తాలు నింపుర్రని సలహా ఇచ్చిండు సారు. రేపు ముఖ్యమంత్రి సారు కూడా పంట నష్టం, వరద కష్టాలు చూస్తానికి వస్తాడట. ఏందో ఏమో అదునుకు ఆనలు పడక అప్పుడు తిప్పలైతే పంటలు కోసినయాల్లా ఇట్లా తిప్పలు కాబట్టే. ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే అదనకు చికెనో మటనో లేదనుకోండి, ఏం చేస్తారు? పక్కకే ఉన్న దుకాణం పోయి ఓ 4 గుడ్లు అందుకొచ్చి టక్క కూర వండుతారు. ఇక కొన్ని పేదిండ్లకైతే గుడ్లే చికెను, గుడ్లే మటను. ఇన్నన్ని ఉల్లిగడ్డలు కోసి మంచిగా చింతపులుసు బిసుక్కొని మాల్ మసాలాలు వేస్తే కమ్మగుంటది. గంత టైం లేదనుకుంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు, నూనెలో గోలించుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. మాకు మాగెరికే గాని ఇంతకు ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే. కోడిగుడ్డు రేటు వెరీ బ్యాడ్ అబ్బా. ఒకటి 7-8 రూపాయలు మరి. అంటే డజన్ కు ఏం తక్కువ 100 రూపాయలు. ఇన్ని కోడిగుడ్ల పైసలు పెడితే మంచిగా అర్ధ-కిలో కోడి కూరే అచ్చతట్టుంది పో. మన ఇండ్లల్లా గుడ్లు తినుడు బగ్గా అలవాటాయే. పోరలు అలుగుతే ఆమ్లెట్, సారు గులుగుతే గోలిచ్చుడు. ఇంట్లేం కూరగాయ లేకుంటే 2 ఉల్లిగడ్డలు 2 కోడిగుడ్లు కొట్టేస్తే కథం ట్రేలు పట్టుకోపోతారు. దేశంలా ఇంతగనం ఇంకెవరు తింటారులా? ఫస్ట్ ర్యాంక్ మనదే. ఎంటైర్ ఇండియాలో తెలంగాణ ఇస్ హైయెస్ట్ కన్జంప్షన్. సంవత్సరానికి 103 గుడ్లే ఒక పర్సన్ కి. కానీ తెలంగాణ వాసి మాత్రం 180 గుడ్లు తీసుకుంటున్నాడు. ఆంధ్రాలో 160 గుడ్లు తీసుకుంటున్నాడు. అయితే గా నడుమ బర్డ్ ఫ్లూ చేయవట్కే లక్షల కోళ్లు జీవిడిచినాయి. బొచ్చడు ఫారాలు లూటైనాయి. అట్లా గంత రేటు పెరిగిందట సరిపోను సప్లై లేక. అబ్బా కోళ్ళని జాదేటోళ్లకు పైసలు గుడ్లు పెడుతున్నట్టే అనేరు ఆయింత. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మర్స్ కి వస్తున్న రేటు ₹5.40 మాత్రమే. నడిమిట్లా డీలర్లు, షాపోళ్ళు తలో రూపాయి లాభం తీసుకుంటే మనకు 8 రూపాయలకు పడుతుంది అన్నట్టు. కొత్తేడాదిలా కోడిగుడ్డు 10 రూపాయల కోట అవుతుందని ప్రచారం సుత నడుస్తుంది. ఇంకో ముచ్చటేందంటే కోడి కూడా కొండెక్కినట్టే. కార్తీక మాసంలో మనకు 170, 180లో చికెన్ రావాలి. 240 ఉంది, అయినా సేల్ లేదు, మనకి ఏం లేదు. చికెన్ ఇట్లా ఎగ్ అట్లా, అయినా తినుడే ఎట్లనో ఒకట్లా. కొందరు 2 ఇడ్లీలు తినంగానే అబ్బా చాలు అంటారు. కొందరు 4-5 తింటారు. ఇంకొందరేమో మీరేస్తూనే ఉండాలి, మేము కుమ్ముతూనే ఉంటాం అన్నట్టే ఉంటారు. బువ్వ సుత అంతే. కొందరు గింతే తింటారు, కొందరు దంచుతూనే ఉంటారు. అట్లానే కొందరు సర్కార్ ఆఫీసర్లు ఎవ్వల లెవెల్ను బట్టి వాళ్ళు లంచాలు తింటుంటారు. ఇంతకు ఇప్పుడు ఎవరు దొరికిండ్రంటే
చ ఏసీబీకి దొరికితిరా అనే గింత రంది లేనట్టుంది సారుకు. వెనకకు చేతులు పెట్టుకొని ఆఫీస్ కు పోయినట్టే పోవట్టే. పేరు రామారావు, యాదగిరి గుట్ట మీద కరెంట్ ఆఫీస్ లో పెద్ద ఆఫీసర్. అయితే పులిహోర లడ్డూలు తయారు చేసే మిషన్లు రిపేర్ చేపిస్తే 11.5 లక్షల బిల్ అయిందట. గా పైకం శాంక్షన్ చేస్తానికి 100కి 20 రూపాయల లంచం అడిగిండు కాంట్రాక్టర్ కాడ. 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. సరే ఇస్తా సారు, ఏడికి రావాలనో చెప్పమంటే గుట్ట మీద అయితే అందరు చూస్తారు, గుట్టు సప్పుడు కాకుండా హైదరాబాద్ మేడిపల్లి కాడికి పట్టుకరాన్రి అన్నాడట. ఈడ నోట్ల కట్టలు ముట్టుకోగానే ఏసీ బొల్లూరుకొచ్చి పట్టుకున్రు. ముందే కంప్లైంట్ ఇచ్చిండ్రు కాబట్టి ఏళ్లను కెమికల్ల ముంచంగానే రంగు మారింది, సారు దొరికిపోయిండు. కార్ ఎక్కించుకొని సీదా గుట్ట మీదకి దొలకపోయి ఆఫీస్ అంతా చెకింగ్ చేసి రికార్డులు కొంటపోయిండ్రు. రామారావు గారి ఇంట్లో కూడా చెకింగ్లు నడిచినాయి. సారు చరిత్ర పెద్దదేనుల్లో ఏ పనికి ఎంత రేటో ఫిక్స్ చేసి గుంజుతాడట. ఓ పారి సస్పెండ్ అయినా అస్సలు మారలే. ఇప్పుడు గుట్ట మీద అవినీతి పులిహోర కలపబోతే గిట్ల బుక్ అయింది అన్నట్టు. తిరుమల వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం ఘనంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో దేవదేవుణ్ణి కొలుసుకున్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యలో ఆగిపోయిన 1980 నుంచి పునరుద్ధరించినట్టు వెల్లడించారు. నెత్తి మీద గంపలు, గంపల నిండా పువ్వులు, ఆకులు. తిరుపతి ఎంకన్న పువ్వుల ఊరేగింపు మళ్ళా 17 కార్తీక మాసంలా స్వామివారికి పుష్పయాగం చేస్తారు. గా పువ్వులకు పూజలు చేసి ఇట్లా తీసుకొస్తారన్నట్టు. 16 తీర్ల పువ్వులు, 6 తీర్ల ఆకులు వరుసగా పెడితే ఎంత ముద్దుగా గానొస్తుందో కదా. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు, మొత్తం 9 టన్నుల పువ్వులు దాతలు పంపిండ్రు. వీటితోటి మాపటిలి స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పయాగం చేసిండ్రు అయ్యవార్లు. ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తా ఉంది. గదన్నట్టు తెలుసో తెలియకనో బ్రహ్మోత్సవాల్లో ఏదన్నా తప్పు చేస్తే గా దోషం పోగొడటానికి పుష్పయాగం చేస్తారన్నట్టు. తిరువీధులే కాదు, గూడంతా తీరు పూలతోటి ముద్దుగా సింగారిచ్చిండ్రు. పుష్పయాగమన్నా పువ్వులతోని సింగారిచ్చుడన్నా గోవిందునికి మస్తు కాయిష్ మరి. మీం చెప్పుడు కాదు గాని ఎట్లెట్లా నడిచిందో అంత కలిపి మీరే చూడుర్రిగా. కొట్టిన కాడికి సాలు దేవుడా జర గెరివి అని పతొక్కలు పబ్బతి పడతాన్రు. ఆవు మరి పంటలు ఖరాబ్ కాబట్టే, రైతులకు తిప్పలు కాబట్టే. పట్నపోళ్ళకు అక్కర్లేని ఆన, పల్లెటూరోళ్లకు ఆష్టం లేని ఆనాయే. దేశం అంతటా ఇట్లనే కోరుకుంటుండొచ్చు కానీ ఢిల్లీ పబ్లిక్ అయితే ఆనలు అని కలవరిస్తుండ్రుల్లా. ఏమైందో చూడండి మరి. క్లౌడ్ సీడింగ్ ఏమో గానీ మనీ సీడింగ్ అయితే జరిగింది ఢిల్లీలో. గలీజ్ గాలిని తేటగా చేస్తామని గాలి మోటార్ల కెమికల్స్ పట్టుకుపోయి మబ్బుల మీద జల్లు వచ్చిండ్రు. చూడుర్రి పొట్టు ఆనబడుతుంది, దంచుడు దంచుతుందని డైలాగులు దంచిరు గాని చినుకు రాలే, గాలి శుద్ధి కాలే. మేఘాల మీద ఏదో కెమికల్ పిచికారీ చేస్తున్నట్టు ఆనలు పడతాయట. ఢిల్లీలో గదే ప్రయోగం 3 మాటలు చేసినా ఉత్తకతే అయింది. ఒక్క రౌండ్ చల్లాలంటే 35 లక్షల ఖర్చట. మరి మొత్తం 3,21 లక్షల బడ్జెట్ పెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. కాన్పూర్ ఐఐటి పెద్దబడవలతో అగ్రిమెంట్ చేసుకుని ఈ కార్యం చేస్తే సక్సెస్ కాలే కాబట్టి ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన పని అని ప్రతిపక్షాలు ఎడ్డిస్తున్నాయి. అయితే దేశ రాజధానిలో గాలి మస్తు ఖరాబ్ అయింది. మొన్న దీవుల పండుగకు పటాకులు కాల్చుడుతో ఇంకింత కాలుష్యం అయింది. మూతులకు ముక్కులకు బట్టలు కట్టుకొని తిరుగుతాండ్రు పబ్లిక్. 17 చలికాలంలో ఇదే తిప్పల. ఇప్పుడు నెరి అధ్వానం అయ్యేట వరకు ఈ క్లౌడ్ సీడింగ్ అని చేయబోతే అది తుస్సయింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిని మనం ఖరాబ్ చేసుడు ఈజే గానీ ఆనలు కొట్టి ప్రకృతితోటి పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా. ఎవరన్నా వస్తువులు కొట్టేసినా, లొల్లి పెట్టుకున్నా ఏం చేస్తారు? సిఐ మా దోస్తే, నీ సంగతి చూడకపోతే నా పేరు మార్చుకోకుంటే చూడు అని ధమ్కీలు ఇస్తుంటారు. ఓ కొడుకో పోతే మన పని అయినట్టే అని అవతలలో బుగులు పడతారు.
నియంగానే ఏదైనా పెద్ద ఆపత వచ్చినాడు తెలిసినోళ్ళు దోస్తులో పోలీస్ డిపార్ట్మెంట్లుంటే వాళ్లకు గోస చెప్పుకుంటే వాళ్ళే చూసుకుంటారని ఓ భరోసా. మరి గీమేంది? గల్మకాడ చెప్పులు ఇడిచి ఇంట్లోకొచ్చింది. ఇక 2 నిమిషాల్లో ఆత్రమాత్రం పోతనే ఉన్నది. జరా పరీక్ష పట్టి చూడుర్రి. వస్తప్పుడు హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏం లేదు గాని పోతప్పుడు ఏదో వట్కపోతుంది. ఏందనుకుంటాన్రు? 2 లక్షల పైకం విలువగల్ల ఓ ఫోను. ఇంతకు అక్క ఎవలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్పి అంటే పోలీస్ ఆఫీసర్. దొంగలను పట్టాల్సిన మేడమే వాళ్ళ దోస్తింట్లా దొంగతనం చేసి దొరికిపోయింది పాపం. కొడుకు స్కూల్ ఫీజు కడదామని 2 లక్షలు ఇంట్లో పెడితే ఎట్లా తెలుసుకున్నదో గాని వచ్చి అందుకొని అవతల పడ్డది. నన్నెవరు చూస్తలేరు అనుకుంది గాని గోడకున్న సీక్రెట్ కెమెరాల సినిమా అంతా రికార్డ్ అయ్యే. హీగేముంది, అరెస్ట్ అయింది. ఎన్నో కేసులు చూసుంటది, ఎందరినో పట్టుకొని ఉంటది. సీక్రెట్ కెమెరాలు ఉంటాయనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిందో. చూసిండ్రు కదా, ఇక ఈ ఆల్టి తీన్ మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.